విజయవాడ ఉత్సవ్లో భాగంగా గొల్లపూడి ఎక్స్పోలో ఎడ్యుకేషన్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నామని ఉత్సవ్ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ ఉత్సవ్లో ఎడ్యుకేషన్ పెవిలియన్ నిర్వహించనున్నట్లుగా ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ డైరెక్టర్ గొల్లశేఖర్ తెలిపారు. ఎడ్యుకేషన్ పెవిలియన్లో విద్యార్థులకు అవసరమైన ఇన్ఫర్మేషన్ ఉంటుందని తెలిపారు. ఏ దశలో అవకాశాలు ఎక్కువగా ఉంది అన్న ఇన్ఫర్మేషన్ విద్యార్థులకు అందించడం జరుగుతుంది అన్నారు. విజయవాడ ఉత్సవ్ ఉద్దేశం విద్యార్థులకు ఎడ్యుకేషన్ ఇవ్వటమని ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ డైరెక్టర్ గొల్లశేఖర్ తెలిపారు. విజయవాడ ఉత్సవ్ ముఖ్య అతిథిగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లకు బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెతివిన్ ఓవెన్ ప్రతినిధులు హాజరవుతున్నారని ఆయన వివరించారు. విజయవాడ ఉత్సవ్ ఎడ్యుకేషన్ ఎక్స్పో అనేది ఒక మంచి కార్యక్రమం. విజయవాడ ఎంపీ శ్రీ కేశినేని శ్రీనివాస్ సార్ గారు తీసుకున్న ఒక ఈ కొత్త ఇనిషియేటివ్ ఎంతో మంది విద్యార్థుల తల్లిదండ్రులకి అండ్ అదేవిధంగా కళాశాల యాజమాన్యానికి, కాలేజెస్కి, స్కూల్స్కి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. అంటే కళాశాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ కళాశాలలో ఉన్న ప్రోగ్రామ్స్, ఫెసిలిటీస్ ఎంత ఖర్చు అవుతుంది ఇదంతా విద్యార్థులకు, పేరెంట్స్కి తెలియజేయడానికి ఒక మంచి అవకాశం. అదేవిధంగా విద్యార్థులు వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉన్న ఆంధ్రాలో కానీ, తెలంగాణలో కానీ, బయట దేశంలో అమెరికా, యూకే లాంటి కంట్రీలో ఉన్న యూనివర్సిటీస్ అన్నీ ఇక్కడ ఈ ఎడ్యుకేషన్ ఎక్స్పోలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళని అప్రోచ్ అయ్యి విద్యార్థులు మరి తల్లిదండ్రులు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, వాళ్ళ పిల్లల్ని చదివించాలంటే ఎలాంటి కాలేజీల్లో ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఎంత ఖర్చు వస్తుంది, బయట దేశం వెళ్తే ఎట్లా ఉంటుంది, మన దేశంలో ఉంటే ఎలా ఉంటుంది, దీంతోపాటు ఎడ్యుకేషన్ లోన్స్కి వెళ్ళాలంటే ఎలాంటి అవకాశాలు ఉంటాయి, ఇవన్నీ ఈ ఎడ్యుకేషన్ ఎక్స్పోలో అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 42 స్టాల్స్ ఉంటాయి. సో ప్రతి స్టాల్లో యూనివర్సిటీస్కు లోన్స్కు సంబంధించిన వాళ్ళు, లోకల్ యూనివర్సిటీస్, బయట దేశం యూనివర్సిటీస్ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎడ్యుకేషన్ ఎక్స్పోకి యూకే డిప్యూటీ హై కమిషనర్ మిస్టర్ గ్యారెత్ ఓవెన్ చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. సో అతను కూడా అంటే యూకే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది అనేది తను కూడా మనకి వివరించే అవకాశం ఉంది. సో మనము ఈ మంచి అవకాశాన్ని విద్యార్థులు మరి తల్లిదండ్రులు ఉపయోగించాలని